మన కొరకు క్రీస్తునాడు పుట్టెను. ప్రార్థన చేసుకుని ఈనాటి కార్యక్రమానికి మనం మరి అధికారికంగా కొనసాగించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. తరలో వచ్చండి. మహోన్నతుడ, మహాగండ, సర్వాధికారి, పరిశుద్ధ పాదాలు పొందినాడు ప్రభువ. నైనా 2020 సంవత్సరం అంతా మీ దయగల హస్తాల కింద మమ్మల్ని బలపరిచి భద్రపరిచి నడిపించిన పొందనాలు. ఇదిగోనైనా మరి ప్రభువ, ఈ 2020 సంవత్సరం క్రిస్మస్ రోజులోనికి మమ్మల్ని నడిపించారు. ఇదిగోనైనా ఈ సమయాన్ని ప్రభువ మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకొని చూడగా ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ఎవరెవరికి ఏ తలాంతులు ఇవ్వబడ్డాయో ప్రతి తలాంతు ప్రతి ఆధిక్యత నీ మహిమ కొరకు మీ గంట కొరకు ఉపయోగించిన సహాయం చేయమని, ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నైనా స్థలంలో తోడుకురమ్మని, ఈ ఆరాధన సమస్తం మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రార్థన పొందుకొంచున్నాం తండ్రి. ఈ సమయాన ఆహ్వానం పలకవలసిందిగా బ్రదర్ డేవిడ్ బాలు గారిని కోరుతున్నామండి. వారు ఆహ్వానం పలికిన తర్వాత ఆ ప్రకారం మనం దేవుని నామానికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈనాటి ఆంధ్ర ఆంగ్లికన్ క్రిస్మస్ వేడుకకు ఇచ్చేసిన సహోదరి సహోదరులందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, పరిశుద్ధుడు 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 అంటూ నిత్యం దూతలతో కొడి ఆడబడుచున్న నా తండ్రి, మీకే నా స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఏ యోగ్యత లేదు ప్రభు దేవా, నిన్ను స్తుతించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకై లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఎవరైతే ఆయన ఈ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకొనొచ్చు దేవా, వారి తలంతులతో ఆయన సమస్తము మీరు ఎరిగి ఉన్నారు కనుక వారికి కావలసిన ప్రతి అవసరతలను తీర్చున్నారని నమ్ముచున్నాను. సార్వత్రిక నా సంఘాన్ని, సంఘ కాపరిని, గ్రామాన్ని, నా గ్రామస్తులను, ఈ దేశాన్ని, ఈ దేశ ప్రధానులను, ప్రజలు సమస్తాన్ని కాయించిన దేవుడా మీకే ఉంటుంది తండ్రి. మహిమాన్వితమైన నీ కృప ఎంత మమ్మల్ని కాచి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మీ కృప వాత్సల్యానికి స్తోత్రాలు దేవా. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీరే అర్చన వహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగులాగా నా త్వరగా రానున్న నా నజరేయుడైన నా యేసుక్రీస్తు నామాన్ని కొనియాడి ప్రార్థించాలని వినిపించున్నాను. మొదటిగా దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ముందుగా మన సంఘ కాపరి, ముందుగా మనం దైవజనులను ఆహ్వానించుకుందాం. వారు వచ్చేటట్టుగా మీరందరూ చప్పట్లతో వారిని ఆహ్వానించవలసిందిగా మనం చేస్తున్నాం. ముందుగా మన సంఘ కాపరి రెవరెండ్ గెడ్డం రాజయ్య గారిని ముందుగా ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చేటట్టుగా మీరందరూ చప్పట్లతో వారిని ఆహ్వానం పలకవలసిందిగా కోరుతున్నాను. వారికి పూల బుకేని అందించవలసిందిగా బ్రదర్ స్టీవెన్ ముందుకు ఆహ్వానిస్తున్నాను. అలాగే రెండవదిగా పాస్టర్ కత్తిబండ సామ్యూల్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చుచుండగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాను. వారికి పూల బుకేని అందించవలసిందిగా బ్రదర్ అనిల్ని ముందుకు పిలుస్తున్నాను. అలాగే మూడవదిగా పాస్టర్ రాజలక్ష్మి గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చుండగా చప్పట్లతో వారిని ఆహ్వానించవలసిందిగా మనం చేస్తున్నాం. వారికి పూల బుకేని అందించవలసిందిగా టి రాజుని ముందుకు ఆహ్వానిస్తున్నాను.
అలాగే ఈనాటి క్రిస్మస్ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా బ్రదర్ టి జాకబ్ కెనడీ గారిని ముందుగా ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చినట్టుగా చప్పట్లతో వారిని ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాను. వారికి పూల బుగ్గని అందించవలసిందిగా కెఎస్సి రమ గారిని ముందుగా ఆహ్వానిస్తున్నాను. వారు లేనట్లయితే సాత్విక్ని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన సంఘ కాపరి గారికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా బ్రదర్ కెనడీ గారిని ముందుగా ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? మనకి సమయం ఎక్కువైంది కనుక మన కార్యక్రమం కూడా అంత తొందరగా మనం స్టార్ట్ చేసుకుంటే మంచిదని నేను ఆలోచిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనం తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత మాకు తిరిగి ఈ రీతిగా మీ ముందు నిలబడడానికి దేవుడు కృప చూపుతున్నాడు. అందరి బట్టి వందనాలు. ముందుగా ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ జోసెఫ్ గారిని ముందుగా ఆహ్వానిస్తున్నాను. సర్వ సృష్టికర్త సర్వాధికారి నీకే వందనములు స్తోత్రాలు చేయించుకున్నాం ప్రవేశం నీకే ఎన్నో సూత్రాలు చేయించుకున్నాం ప్రవేశం. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా మమ్మల్ని తిరిగి నిలబెట్టి తిరిగి కూడబెట్టినందుకు నీకు ఎదగవలను చెల్లించుకుంటూ ప్రభా ఈ క్రిస్మస్ వేడుకల్లో ప్రభా దైవజన చెప్పిన వర్తమానం బట్టి ప్రభా అనేక మందికి జీవాహారం అయ్యేలాగా సహాయం దయచేయండి. ఇంకెవరైతే రావాల్సిన వాళ్ళు ఉన్నారో త్వరబడి వచ్చేలాగా సహాయం దయచేస్తాను నమ్ముచున్నాను ప్రభా. ఇంకా తండ్రి ఇదిగో దర్శకుల వారిని ఎవరైతే ఉన్న సంఘ పెద్దలను కూడా దీవించండి, ఆశను సహాయం దయచేయండి. స్త్రీల సహవాసాన్ని ఈ వారిని 11 బిడ్డలు ప్రభు ఎంతమంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 11 బిడ్డలను దీవించండి, ఆశించి సహాయం దయచేయండి. సౌండ్ సిస్టాన్ని ఆర్కెస్ట్రాన్ని 11 బిడ్డలు కూడా దీవించండి, ఆశించి సహాయం దయచేయండి ప్రభా. ఇంకెంతమంది అయితే ఈ విషయంలో ఎక్కడ ఉన్నారో ప్రభా 11 బిడ్డలు దీవిస్తారని ఆశిస్తున్నాము ప్రభా. ఇదిగో తండ్రి ఇజ్రాయెల్ ప్రాంతంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో యెరూషలేము బెత్లెహేము ప్రవేశ అనేక మంది ప్రాంతాల్లో జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్లో మీరే తోడు కాశీగా సహాయం దయచేయండి. కృపను నమ్ముకుంటూ 11 బిడ్డలు దీవించేలాగా ఆశీర్వాద సహాయం దయచేయండి. ఇండియా దేశంలో జరుగుతున్న క్రిస్మస్లో ప్రభావ ఎంతో మంది ప్రభావ తండ్రి ఐదులైన వారు సహోదరులు ప్రవేశ క్రిస్మస్ ని ప్రభావ అడ్డుకుంటున్న ప్రవేశ తినే ఆహారం కానీ ప్రభావ వేసిన చాలా మందిని ప్రవేశ ఆ బిడ్డల విషయంలో మీరు జాలి చూపించిన నమ్ముచున్నాం ప్రభావ. ఏజెన్సీ ప్రాంతాలైతే చాలా దారుణమైన ప్రవేశ ఎంతో మంది బిడ్డలు ప్రవేశ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభావ. దైవజనమైన వారు ఎంతో బాధపడ ఎంతో దుఃఖంతో ఉన్నారు ప్రవేశ 11 బిడ్డలు దీవించండి, ఆశ్రమించిన సహాయం దయచేయండి. వాళ్ళు చేసిన 10 ఫలము 10 ఫలికలాగా సహాయం దయచేయండి. ప్రతి విత్తనం కూడా విత్తులాగా సహాయం దయచేస్తాను నమ్ముచున్నాం ప్రభావ. తన రీతిగా నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే వందనం శుభ్రసూత్రాలు చేయించుకుంటూ ఇక్కడ ఎవరైతే రావాల్సిన 11 దీవించండి, ఆశించే సహాయం దయచేయండి. ఇక జరగబోయే పాటల విషయంలో కానీ వాక్యం విషయంలో కానీ 11 బిడ్డలు దీవించి ఆశించి సహాయం దయచేస్తారు. ఇచ్చిన ప్రార్థనకు ఇస్తారు చేస్తున్నాం వచ్చున్నాం తండ్రి ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన జోసెఫ్ గారికి సంఘటన వందనం తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం అందరం సిద్ధపడిన ఆరాధన కీర్తనలో మన ఆరాధన పుస్తకాల నుండి నెంబర్ 112 రక్షకుడు దించిన ఆడట పాట పడుకుని దేవుడి మహిమపడతాం. అందరు లేచి నిలబడదామండి. ఆరాధన కీర్తన అందరు లేచి నిలబడిపాడు.
రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట రక్షకుండు దయించినాడు రాయగల్లా పోయనారా రక్షకుండు దయించినాడు రాయగల్లా పోయులారా తక్షణమున పోయి మనలి వీక్షణ బలమందుదాము రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహోవా మాట దిక్కు తేరి చూచినాడు రక్షకుడు దయించినాడ మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట గగనము నుండి దిగి ధనుడుగా ప్రియేలు దూత గగనము నుండి దిగి ధనుడుగా ప్రియేలు దూత తగినట్టు చెప్పే వారికి మిగుల సంతోషవాత రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట వర్తమానము చెప్పినుగా వైభవముగా పోవుచున్నాడు వర్తమానము చెప్పినుగా వైభవముగా పోవుచున్నాడు రక్షను చూచిగా వినుగా శాంతము విశ్రామములు రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట అనుశుభల్లానొకరి కొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుశుభల్లానొకరి కొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తు అందరికి తెలిసినాడు రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట అదే రీతిగా రెండవ పాటగా 126 ఓ సద్భక్తులారా అందరూ చర్చ్ వాట్సాప్ గ్రూప్ లో మీకు పాట సెండ్ చేయబడండి చూసి పాడొచ్చు చర్చ్ వాట్సాప్ గ్రూప్ లో రెండో పాట 126 ఆరాధన పుస్తకంలో ఓ సద్భక్తులారా
అందరూ అలా నిలబడ్డాం. క్లుప్త ఆరాధన మనం జరిగించుకుందాం. క్లుప్త ఆరాధన తండ్రి యొక్కయు కుమార్ యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అందరూ చెప్దాం ఆమేన్. అందరూ ఈ ఆరాధన చెప్పండి. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఆది ఇప్పుడు ఎల్లప్పుడు యుగములకు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోండి. బైబిల్ రీడింగ్ మైక్ ఓకే. వేదపట్నం బైబిల్ రీడింగ్ గాను యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6 నుంచి 7. బ్రదర్ అడదల రాజు గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. క్రిస్మస్ ఆరాధనకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము ఈ విధముగా వ్రాయబడినది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఈ వాక్యము ఎంత పర్యంతం. థ్యాంక్ యూ బ్రదర్. అదే రీతిగా 2వ వాక్యపట్నం చదవలసిందిగా సిస్టర్ మెరీనా గారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీ మెరీనా. 1వ యోహాను 3వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. ఈ క్రిస్మస్ ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన ప్రత్యేక పాఠ్యభాగము యోహాను 1 యోహాను 3వ అధ్యాయము 1 నుంచి 5 ఇలాగ రాయబడి ఉన్నది. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువుల చేత లోకమునను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుదుమో ఇది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉండినట్లుగానే
ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొను ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉండినట్లుగా తన్ను తాను పవిత్రుని చేసుకొను. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞని అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఈ వాక్యం ఎంత పర్యాంతము. థ్యాంక్ యూ. అదే రీతిగా 3వ వాక్యపట్నం చదవవలసిందిగా సిస్టర్ భారతి గారిని ఆహ్వానిస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9 నుంచి 11 వరకు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9 నుంచి 11 వరకు విను. వారు బెత్లెహేమునకు పంపెను. వారు బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లివైన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెను విప్పి బంగారమును సాంబారిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఆమె ఇంతవరకు జరిగిన కార్యక్రమం గురించి ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ ఈదా రవికుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. ముందు రావాలి. తర్వాత క్వైర్ వారు రెడీగా ఉండాలి. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. దేవుడికి వందనాలు. ఇప్పుడు వచ్చిన వారికి అందరికీ హృదయపూర్వక వందనాలు. క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నాను. మరి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధుడైన మా ప్రభా, నీ నామకున్న స్తోత్రం నా తండ్రి. నాయన గడిచిన వారం అంతా మీ సజీవ రక్తం కాదు కాపాడి నీ ఆలయంతో నాయన మరి సంవత్సరం అంతా మీ సజీవ రక్తం కింద కాసు కాపాడిన ప్రభా, మరలా ఈ యొక్క నీ జన్మదిన వేడుకలను జరిపించుటకు సుఖనందుకు నీ కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రములు నా తండ్రి. ఆయన నీ జన్మదిన వేడుకలు నా ప్రభా ప్రపంచం అంతా ఎంతో వెలుగుగాను నా ప్రభా ఘనంగాను జరిపిస్తున్నగా నా ప్రభా, మా కుటుంబంలో కూడా నా ప్రభా నీ వెలుగును నింపి మా కుటుంబాలందరినీ దీనికి ఆశ్రయించి నీ నా ప్రభా నీ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు అందరికీ సంతోషాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన నా ప్రభా ఇష్టమైతే నా తండ్రి కార్యక్రమం చేయు మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నా ప్రభా. ఏ ఒక్క అన్ని కార్యక్రమాలు శ్యామంగా జరిగేటట్లు సహాయం చేయండి నా ప్రభా. మరి వాద్యాల్లో మీరు ఉండండి నా తండ్రి. నా ప్రభా సాక్ష్యాల్లో మీరు ఉండండి, పాటల్లో మీరు ఉండండి నా ప్రభా. వాద్యాలు వరించే కుటుంబాన్ని జీవించి ఆశ్రయించి, భాస్కర్ గారి కుటుంబాన్ని జీవించి ఆస్వాదించండి, జమ్మి గారి కుటుంబాన్ని జీవించి ఆస్వాదించండి నా ప్రభా. నాయన మరి నా తండ్రి సంఘ పెద్దల కుటుంబాన్ని జీవించి ఆస్వాదించండి, సంఘ కాపురు గారి కుటుంబాన్ని జీవించి ఆస్వాదించి, బిడ్డల వారిని జీవించి ఆస్వాదించండి నేర్చుకుంటున్నాను తండ్రి. నాయన మరి నాయన గత సంవత్సరం అంతా నీ సజీవ రక్తం కాసు కాబట్టి సంఘాన్ని ఆశీర్వదించి నీ సజీవ రక్తంలో నా ప్రభా దీవించి నడిపించుకున్నందుకు నీ కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రం నా ప్రభా. నాయన ఇంకా మరి నా తండ్రి రాబోయే మరి హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం వేడుకలు కూడా నా ప్రభా ఎంతో ఘనంగా జరిగేటట్లు నీ కృప మీ మహిమ నీ యొక్క సహాయాన్ని మీకు దయచేయమని వేడుకుంటున్నాను నా ప్రభా. నా తండ్రి ఘనంగా జరిపించిన నా తండ్రి మరి నాయన మమ్మల్ని సజీవ రెక్కలు ఉంటే నా ప్రభా నా తండ్రి అంతా నీ కృప నా ప్రభా. కలేదు ఈ కొత్త నూతన సంవత్సరం నీ యొక్క జనదేవుడికి ఎంతో మందిని చూడలేక అదృష్టం లేకుండా నా ప్రభా నీ సన్నిధానికి వెళ్ళిపోయిన ప్రభా. మాకైతే నీ ఇచ్చిన ధన్యత నీవు ఇచ్చిన నూతన ఆవశ్యం నూతన కిరీటాన్ని బట్టి నీ కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రం నా ప్రభా. నా తండ్రి నాయన ఇంకా కార్యక్రమంతో ఘనంగా జరిపించమని
ఈ కొద్ది పాదాల కింద పెడుతూ త్వరగా రాబోయే క్రీస్తు వారి దీవునాం బతులాడి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత సంఘ క్వైర్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. చూడండి. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుని నామానికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఎందుకో ఇంత భాగ్యము, ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము. స్తుతియు మహిమ ప్రభావం ఎల్లవేళల నీకే చెందును. స్తుతియు మహిమ ప్రభావం ఎల్లవేళల ప్రభుకే చెందును.